ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్తున్నాడు. ఈస్టర్న్ ఘాట్స్ అంటే తూర్పు కనుమలు అని పిలుస్తారన్నమాట. ఈ తూర్పు కనుమలు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మనకు ఇండియాలో చూపిస్తాం ఒకసారి. ఈ ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అని అంటారన్నమాట. యాక్చువల్గా ఇండియాలో అయితే మనకి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ లేదా అంటే ఈస్ట్ కోస్టల్ ఏరియా వెస్ట్ కోస్టల్ ఏరియా ఉంటాయన్నమాట. కానీ మనకు మేజర్గా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది ఓన్లీ ఈస్టర్న్ సైడే కదన్న, అంటే సౌత్ ఈస్ట్ సైడే కదా ఉండేది. కాబట్టి మనం ఓన్లీ ఈస్టర్న్ ఘాట్స్ గురించి మాత్రమే చెప్పుకుంటాం. అంటే వీటినే మంచి అంటారు, ఈ ఈస్టర్న్ ఘాట్స్ గురించి మాత్రమే చెప్పుకుంటాం అన్నమాట. ఇవి ఎక్కడున్నాయంటే వీటి కొద్దిగా మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకున్నాం కదా, తూర్పు కనుమలని పిలుస్తాం అన్నమాట. అంటే ఇది ప్రాంతం అంతా అంటే మామూలుగా అయితే ఇండియాలో చూసుకుంటే ఇక్కడి నుంచి మొదలవుతుంది ఈస్టర్న్ ఘాట్స్. ఇక్కడ కన్యాకుమారి ఉంటుంది, కన్యాకుమారి నుంచి ఇక్కడ వెస్ట్ బెంగాల్ వరకు ఈ ప్రాంతాన్ని అంతా ఏమని పిలుచుకుంటాము అంటే ఈస్టర్న్ ఘాట్స్ అని పిలుచుకుంటాము. తర్వాత మన కోస్టల్ ఏరియాను కూడా అంతే, ఇదంతా కోస్టల్ ఏరియా అనమాట. తర్వాత వెస్ట్ సైడ్ వచ్చి అంటే వెస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తామంట. మనకి వెస్టర్న్ ఘాట్స్ మనకి ఎందుకు లేవంటే మన ఆంధ్రప్రదేశ్ ఉండేది వచ్చేసి భారతదేశానికి ఈస్ట్ సైడ్ కదా ఉండేది, సౌత్ ఈస్ట్ సైడ్. కాబట్టి సౌత్ ఈస్ట్ కదా మన ఆంధ్రప్రదేశ్ ఉండేది, అందుకే మనం సౌత్ ఈస్ట్ గురించి మాత్రమే చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఈస్టర్న్ ఘాట్స్ చెప్పుకున్నాం కదా. అంటే ఈస్టర్న్ ఘాట్స్ దీన్ని ఎందుకు ఈస్టర్న్ ఘాట్స్ అంటామంటే ఇప్పుడు మన ఇదంతా మనది ఏంటి, బే ఆఫ్ బెంగాలే కదా, ఇదంతా వాటరే కదా, మనకి ఏరియా అంతా వాటరే కదా. మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసినప్పుడు ఇది బే ఆఫ్ బెంగాల్ అంటే మొత్తం బంగాళాఖాతమే కదా, ఇదంతా బంగాళాఖాతమే కదా. ఇది ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఈ ఏరియా అంతా ఇది వాటరే కదా. ఈస్టర్న్ ఘాట్స్ ఎట్లుంటాయి అంటే సముద్ర తీరానికి కొంచెం సముద్రం అంటే మైదానానికి సముద్ర తీరానికి కొంచెం గ్యాప్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఎప్పుడైనా బీచ్ చూసారా? బీచ్ ఉండే వాటర్ ఏరియాకి మామూలుగా విలేజెస్ కి కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. ఆ గ్యాప్ ఏమో చూసామంటే అంటే కొంచెం ఫారెస్ట్ ఉంటుంది. బీచ్ కి మన హౌసెస్ కి విలేజెస్ కి మధ్యలో ఫారెస్ట్ అంటే అడవులు ఉంటాయి కదా, ఆ అడవులు విస్తరించిన ప్రాంతాన్ని మనం ఈస్టర్న్ ఘాట్స్ అనమాట. ఈస్టర్న్ ఘాట్స్ అని పిలుస్తాం. మేజర్ ఏంటంటే ఈ ఈస్టర్న్ ఘాట్స్ లో అంటే తూర్పు కనుమలో ఎక్కడైనా మౌంటైన్ ఏది ఎత్తైన పర్వతం ఏదైనా చెప్పుకోవచ్చు అనమాట. మన ఆంధ్రప్రదేశ్ లో ఈస్టర్న్ ఘాట్స్ మన ఆంధ్రప్రదేశ్ లో ఎత్తైన మౌంటైన్ ఏది అంటే వైజాగ్ లో ఉంటుంది. అరోమ శిఖరం అని పిలుచుకుంటాం, అరోమ శిఖరం కానీ లేదా జిందాగఢ్ అని పిలుచుకుంటాం అన్నమాట. సెకండ్ హైయెస్ట్ ఇది 981 కిలోమీటర్స్ ఉంటుంది అన్నమాట. తర్వాత ఇంకోటి జిందాగఢ్ అని ఉంటుంది. ఇది అంతా ఏమని పిలుచుకుంటామని అంటే మన తర్వాత ఈస్టర్న్ ఘాట్స్ అర్థమైంది. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటాయి అర్థం కదా. ఈస్టర్న్ ఘాట్స్ అర్థమైంది సార్. ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి ఇదంతా ఈస్టర్న్ ఘాట్స్ అన్నమాట. అంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది భారతదేశానికి